हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू मై ఛానల్ దిస్ ఇస్ శిరీష। ఈ రోజు ఈ వీడియోలో మీకు జర్దోజీతో చేసుకునే ఒక వర్క్ చూపిస్తున్నా। ఇది చాలా ఈజీగా అయిపోతుంది, అలానే లో కాస్ట్ లో కూడా అయిపోతుంది। జస్ట్ 70 రూపీస్ తో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది। ఫస్ట్ దీనికి కావాల్సిన మెటీరియల్ చూద్దాం। ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ జర్దోజీ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్। నెక్స్ట్ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, స్టార్టింగ్ సైజ్ 0 సైజ్ ఉంటుంది చూసారా, ఆ సైజ్ తీసుకోవాలి। నెక్స్ట్ బియ్యపు గింజ మోడల్ ఉండే కుందన్స్ కొంచెం పెద్ద సైజ్ ఇవి। ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి। నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి। నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది। చూస్తున్నారుగా, నేను చూపించే విధంగా కుట్టుకోండి। ఇంకో విషయం, ఈ డిజైన్ మీరు మెరూన్ కలర్ బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు। ఎందుకంటే నేను ఇక్కడ యూజ్ చేసేవన్నీ గోల్డ్ కలరే కాబట్టి మ్యాక్సిమం అన్ని కలర్ బ్లౌజెస్కి మ్యాచ్ అవుతుంది। చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి। మొత్తం మనం 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి। కుట్టుకున్న తర్వాత దీని పక్కనే బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ చూపించాను చూసారా, అవి కుట్టుకోవాలి। అవి కూడా లైన్ ఎలా కుట్టుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి। ఎట్ ఏ టైం 10 బీడ్స్ ఎక్కించి కుట్టినప్పుడు మనకి ఇలాగా పాట్ల కింద కుడతాం కదా, ఇలా కుట్టినప్పుడు మనకి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన పూసల్లోంచి నీడిల్ తీసుకుని కుడితే మనకి గ్యాప్ అనేది రాకుండా నీట్గా వస్తుంది। అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి। ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ బీడ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి కుట్టుకోవడం। ఇప్పుడు నేను గ్లూతో డిజైన్ అనేది పెడుతున్నా। ఎలా అంటే మనకి క్రాస్ ఎక్స్ ఆకారంలో వచ్చే విధంగా గ్లూని పెట్టుకోవాలి। ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ కంటిన్యూస్గా వేసుకోవాలి। నేను డాట్స్ ఎలా పెడుతున్నానో సేమ్ అదే విధంగా మీరు నెక్ చుట్టూ ఈ డాట్స్ అనేవి పెట్టుకోవాలి। ఈ గమ్ డాట్స్ ఉన్నాయి కదా, వీటి పైన గోల్డ్ కలర్ చిన్న సైజు డ్రాప్ షేప్ కుందన్స్ చూపించాను కదా, వాటిని డ్రాప్ షేప్ లోపలికి వచ్చే విధంగా మనం అటాచ్ చేసుకోవాలి। ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 4 కుందన్స్ డ్రాప్ షేప్లు లోపలికి వచ్చే విధంగా అటాచ్ చేశాను। మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి కంటిన్యూస్గా మీరు నెక్ చుట్టూ సేమ్ ఇదే విధంగా ఎక్స్ ఆకారం వచ్చే విధంగా ఈ కుందన్స్ని కంటిన్యూస్గా అటాచ్ చేసుకోవాలి। చూసారుగా, కింద లైన్ కుందన్స్ అటాచ్ చేయడం కంప్లీట్ అయింది కదా। ఈ ఎక్స్ షేప్ మధ్యలో డాట్ అనేది పెట్టుకోవాలి। మళ్ళీ గ్లూతో పెట్టుకుని ఈ డాట్ పైన బియ్యపు గింజ మోడల్ చూపించాను చూసారా, కుందన్స్ గోల్డ్ కలర్ కొంచెం పెద్ద సైజువి, వాటిని అటాచ్ చేసుకోవాలి। అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా డ్రై అవనివ్వాలి। డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూ గోల్డ్ కలర్ జర్దోజీ చూపించాను చూసారా, దాన్ని కుట్టుకోవాలి। దానికోసం నేను ఇక్కడ ఈ కుందన్స్ మధ్యలో నీడిల్ తీసుకుని జర్దోజీ స్టార్టింగ్ పాయింట్ని నీడిల్లోకి ఎక్కించుకుంటున్నాను।
పెట్టి మిగిలింది కంటిన్యూస్గా చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ ఈ 4 కుందన్ చుట్టూ కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, బాగా అర్థమవుతుంది. మీరు ఒకటే జర్జోజీని తీసుకుని కంటిన్యూస్గా కుట్టుకోవచ్చు. మీకు ఇలా వీలు కావట్లేదు అనుకుంటే కుందన్స్ చుట్టూ విడివిడిగా చిన్న చిన్న పీసెస్ తీసుకుని ప్రతి కుందన్కి విడివిడిగా జర్జోజీని కుట్టుకోవాలి. చూస్తున్నారుగా నేను చూపించే విధంగా మీరు అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ అలాగే ఎండింగ్ పాయింట్లో మీరు నీడిల్ని గుచ్చి తీసుకుంటే మనకు జర్జోజీ కుట్టడం కంప్లీట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ ఎక్స్ షేప్లో అటాచ్ చేసి ఉన్నాయి చూసారా, వాటికి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. చూస్తున్నారుగా కింద ఇంటూ షేప్లో వేసిన కుందన్స్ చుట్టూ జర్జోజీ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు పైన ఉన్న కుందన్ని జర్జోజీ కుట్టాలి. దానికోసం నేను ఇక్కడ జర్జోజీని తీసుకుని కుడుతున్నా. మీరు ఇది కూడా 2 పీసెస్ కింద తీసుకుని కుట్టుకోవచ్చు, లేకపోతే ఒకటే పీస్ మొత్తం కంటిన్యూస్గా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 పీసెస్ తీసుకుని కుట్టి చూపిస్తున్నాను, చూడండి. అంటే మనకు షేప్ కరెక్ట్గా రావడం కోసం నేను ఎక్కడికి విడిగా కట్ చేసి కుడుతున్నా. ఇలా కుట్టడం వల్ల మీకు ఈ బియ్యపు గింజ మోడల్ కుందని చూసారా, దాని షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. దానికోసం నేను విడివిడిగా ఈ జర్జోజీ పీసెస్ని కుడుతున్నాను. చూస్తున్నారుగా నేను ఇక్కడ ఒక కుందన్ చుట్టూ కుట్టి చూపించాను. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్ చుట్టూ కూడా కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ ఫ్లవర్ బూటీస్ కంటిన్యూస్గా మీరు నెక్ చుట్టూ అలానే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వేసుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలానే ఇది లో కాస్ట్లో కంప్లీట్ అవుతుంది. జస్ట్ 65 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓవరాల్గా ఈ నెక్ డిజైన్ కంటిన్యూస్గా నెక్ చుట్టూ అలానే హ్యాండ్స్కి కుట్టుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఇక్కడ డిజైన్ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద ఉంది. మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఈ ఎగ్ షేప్ కుందన్స్ మధ్యలో పైన ఒక కుందన్ చూసారా, దాని ప్లేస్లో
బీడ్స్ కుట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇదొక మోడల్, అదొక మోడల్. మీరు 2 వేస్లో కుట్టుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా కుట్టుకోండి. డిజైన్ అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.